ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మహిళా దినోత్సవ వారోత్సవాల కోసం టూ టౌన్స్ చేశారు. తన పనులన్నీ మానుకొని తన పోలీస్ స్టేషన్ నుంచి చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి వచ్చి మీతో పక్కన నుంచొని ఎప్పుడూ చిటపటలాడుతూ ఒక శాడిస్ట్ లాగా నాతో ఒక చిటపటలాడుతూ శాడిస్ట్ లాగా ఒక సైకోలాగా ఇంత కోపంగా ఏదో గిల్ట్ దాచిపెట్టుకోవటానికి ఏదో మాయ చేసేసి బెదిరించేసి మనిషిని పంపించేయటానికి ప్రవర్తించే మీ ఇద్దరు ఇంత ప్లెజెంట్గా పక్కపక్కనే నుంచొని మీడియా ముందు మహిళల భద్రత గురించి పిల్లల భద్రత గురించి మాయ మాటలు చెప్తున్నారంటే ప్రజలు ఎందుకు స్పందించట్లేదు అనేది ఇవాళ నా వీడియోస్ చూసైనా కానీ వాళ్ళలో స్పందన రావాలని చెప్పనని ఒక విప్లవం పుట్టాలని చీరాల డిపార్ట్మెంట్ పరిస్థితి మారాలని రాంగ్ డూయర్స్ అయిన మీరు దేశద్రోహుల్లాగా అవినీతితో అందరి ప్రాణాలతో చలగాటలాడుతూ లక్షలు మూట కట్టుకుంటున్నారు. మీరు సస్పెండ్ అవి తీరాలని ప్రజల్లో చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నాను సార్. సుబ్బారావు సార్, ఇప్పుడు డైవర్స్ కేసు పెట్టింది తన 1 టౌన్ జ్యూరిస్డిక్షను కోర్టులో పెట్టుంటుంది. కలెక్టరేట్ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది తనకి? నీకు సంబంధించిన డైవర్స్ గ్రాంట్ అయింది, దానికి సంబంధించిన పేపర్స్ 1 టౌన్లో ఉన్నాయి, 1 టౌన్ వెళ్ళి కలెక్ట్ చేసుకోమ్మా అని చెప్పానని కలెక్టరేట్ నుంచి ఎందుకు ఫోన్ వచ్చింది? నాకెందుకు ఫోన్ వచ్చింది ఫిబ్రవరి 6వ తారీఖు కలెక్టరేట్ నుంచి? నీకు సంబంధించి 2 కంప్లైంట్స్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో, 2 కంప్లైంట్స్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్నాయి. అదే క్రైమ్ నెంబర్ 32/25 ప్రెసిడెంట్ మీద మరో అడ్వకేట్ మీద పెట్టింది. ఛార్జ్షీట్ వేయడానికి నన్ను 6 నెలలు తిప్పుకున్నారు. డీసీపీ గారిని కలిశాను, ఎస్పీ గారిని కలిశాను, జగదీష్ నాయక్ గారిని కలిశాను. ఛార్జ్షీట్ పడేసినాక ట్రాన్స్ఫర్ అయినాక అది ట్రాన్స్ఫర్ అవడానికి ఒక 3 నెలలు పట్టింది. దాని తర్వాత కంప్లైంట్ అయినాక మళ్ళీ రిటర్న్ చేయడానికి ఒక 3 నెలలు పట్టింది. ఇప్పుడు డైరెక్ట్గా మన చీరాల జ్యుడిషియరీ ఏఎంఎం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కాచాయిని గారు నెంబర్ ఇస్తానులే ఎందుకో కంగారు అని చెప్పనని మేడం గారు 6వ నెలలో 11వ నెలలో అన్నారు. ఆ తర్వాత ఏఎంఎం సూపరింటెండెంట్ గారు ఆర్డర్ ప్రకారం ఇస్తాను, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఇస్తానని చెప్పనని నవంబర్ నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఇవ్వనే లేదు. ఈ చట్టాన్ని న్యాయాన్ని మీరందరూ కొల్యూడయ్యే ఆ కేసులో డిఎస్పీ సారు, ఎస్పీ సారు, 2 టౌన్స్ ఏఈ సారు, ఏఎంఎం కాచాయిని గారు, సూపరింటెండెంట్ గారు, అడ్వకేట్ బిఎస్ఎల్ సార్, అడ్వకేట్ అండ్ సైకో ప్రెసిడెంట్, అన్సౌండ్ మైండ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు అందరూ కొల్యూడయ్యి క్రైమ్ నెంబర్ 32/25కి నెంబర్ అవ్వకుండా, సీసీ నెంబర్ అవ్వకుండా భద్రతనిస్తున్నారు సార్. భద్రతనిస్తున్నారు. వివక్షత, నిర్లక్ష్యం ఒక ఆడపిల్ల మీద, అడ్వకేట్ రాజేశ్వరి మీద చూపిస్తున్నారు. భద్రతనిచ్చారు అందరికీ. ప్లీజ్ కీప్ ఇట్ అప్ సార్.